తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 44 పోలింగ్ కేంద్రాలలో మార్పులు విలీనాలపై వైసీపీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చిన్న గదుల్లోకి పోలింగ్ కేంద్రాలు మార్చడం, 3 దశాబ్దాలుగా ఉన్న కేంద్రాలను డిస్టర్బ్ చేయడం ఓటర్లకు ఇబ్బంది కలిగిస్తుందని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి రిటర్నింగ్ అధికారి రామ్మోహన్కి తెలిపారు. గతంలో ఎస్సీ ఎస్టీ ఓటర్లకు అడ్డంకులు ఏర్పడిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను మార్చడం సరికాదన్నారు. ఏదైతే ఈరోజు ఆర్డీఓ ఆఫీస్లో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ స్టేషన్స్ దానిపైన ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా గత ఎన్నికల్లో మనం చూసుకుంటే ఎక్కడైతే ఓటింగ్ శాతం చాలా ఇబ్బందికర అయ్యే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు కొన్ని పోలింగ్ బూతులు మార్చి పెంచడం జరిగింది. దాని ద్వారా ప్రజలు వాళ్ళ ఓటు హక్కును స్వచ్ఛందంగా అదేవిధంగా వాళ్ళకి అనుకూలంగా వినియోగించుకోవడానికి కన్వీనియంట్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కొన్ని పోలింగ్ స్టేషన్స్ మారుస్తున్నారో దానివల్ల ప్రజలకి అసౌకర్యమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలా బూతులు చూసుకుంటే ప్రజలకి పోవడానికి కనీసం దారి లేకుండా ఆ పోలింగ్ స్టేషన్స్లో కొన్నింటిలో మినిమం సదుపాయాలు లేకుండా పవర్ కానీ అదేవిధంగా వాటర్ కానీ టాయిలెట్స్ కానీ చిన్న చిన్న గ్రామ సచివాలయాలు చిన్న చిన్న బిల్డింగ్స్లో పెట్టడం జరుగుతుంది ఎంపీపీ స్కూల్ నుంచి. కాబట్టి అవన్నీ కూడా మేము ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ముందు పోలింగ్ జరుగున్నాయో అదే పోలింగ్ స్టేషన్లోనే అక్కడే పెట్టి మార్చకుండా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆర్డీఓ గారు కూడా పాజిటివ్గా స్పందించారు. ఖచ్చితంగా ఈ పోలింగ్ స్టేషన్లో ప్రజలకి ఎక్కడైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మేము మా పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వాళ్ళ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి మేము ఎంత దూరంలో పోతాం. కొన్ని చూసుకుంటే 2019 చూసుకుంటే సుమారు మన నియోజకవర్గంలో